బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కారు దిగనున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులకు ఫోన్లు చేసి పార్టీ మారుతున్నట్టు చెప్పారు మహిపాల్ రెడ్డి. వస్తే తనతో పాటు కాంగ్రెస్ లోకి రావాలని, లేకపోతే ఎవరి ఇష్టం వారిదంటూ చెప్పారు. సాయంత్రం 4 గంటలకు సీఎం సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు మహిపాల్ రెడ్డి. మరోవైపు మహిపాల్ రెడ్డి రాకను కాంగ్రెస్ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారు. ఆయన పార్టీలోకి వస్తే సహకరించేది లేదని చెబుతున్నారు. 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఆయనపై పోరాటం చేశామని చెప్పారు. ఒకవేళ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే తన దారి తాను చూసుకుంటానని కాటా అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మహిపాల్ రెడ్డిపై వీడియోలను షేర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కారు దిగనున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నేడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. 2 రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహిపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరులకు తన వెంట ఉండి నడిచినటువంటి తన అనుచరులకు కాల్ చేసి తాను పార్టీ మారుతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, తనతో వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే తనతో పాటు రండి, లేకపోతే అంటే మీ ఇష్టం మీదంటూ, అంటే ఆ పార్టీ మార్పుపై మీ ఇష్టం అంటూ చెప్పి తన అనుచరులకు అయితే చెప్పినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అదే విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం మాత్రం అతను కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు. అయితే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 15 ఏళ్లు మహిపాల్ రెడ్డిపై తాను చేసినటువంటి అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడము, ఇప్పుడు అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ చెప్పి కాటా శ్రీనివాస్ అయితే పార్టీ అగ్రనేతలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మహిపాల్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం తన దారి తాను చూసుకుంటానని చెప్పి తన అనుచరులతో మాత్రం చెప్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా మాత్రం చూసుకుంటే మాత్రం మహిపాల్ రెడ్డి మొదట బీజేపీలో చేరతారని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ బీజేపీలో చేరాలంటే రాజీనామా చేసి రావాలన్న షరతు ఉండడంతో వెనక్కి తగ్గి తిరిగి తన మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 2 రోజుల క్రితమే తాను సీఎం రేవంత్ ఇంటికి కూడా వెళ్ళినట్టు తెలిసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఒప్పించడం కావచ్చు, అందరినీ ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న అధిష్టానం నిర్ణయంతో ఈ చేరికకు వాయిదా పడింది. ఈ రోజు మాత్రం అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి కండువా అయితే కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వార్తలు రాగానే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అధిష్టానం ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గొడవలను ఎలా ఆపుతుంది, ఎలా సద్దుమణిగిస్తుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.